ఆదాయం మిన్న, అభివృద్ధి సున్నా. మంత్రి సురేఖ గారు, మీరన్నా నిధులివ్వండి. అవినీతి ఉద్యోగులను తొలగించండి. ఏళ్ల తరబడి తిష్టవేసిన వారిని సాగనంపండి. రాజన్నకు పూర్వ వైభవం కల్పించండి. వేములవాడ ఎందుకో వెనకబడింది. దక్షిణ కాశీకే దిక్కు లేకుంటున్నట్టుంది. ఉమ్మడి రాష్ట్రంలో రాజన్నకు అన్యాయమే. తెలంగాణలో అభివృద్ధికి ఆమెడ దూరమే. ఏటా 100 కోట్లన్నారు. ఏనాడో మరిచిపోయారు. రాజన్నకే శటగోపం పెట్టారు. పాలకులు అలా, ఉద్యోగులు ఇలా. దేవుని సొమ్ము ఏళ్లుగా మెక్కుతున్నారు. 10 ఏళ్లకు పైగా 13 మంది తిష్ట. ఉద్యోగుల అవినీతిపై విచారణ, నిజ నిర్ధారణ జరిగినా చర్యలు లేవు. విచారణ నివేదిక బుట్ట దాఖలు చేశారు. తెలంగాణ ఉద్యమానికి వేములవాడ రాజన్న ఆశీస్సులు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం, ఆట పాట అంతా వేములవాడ రాజన్న చుట్టే తిరిగాయి. అందుకే తెలంగాణ వచ్చింది. వేములవాడ రాజన్న కనికరమే తెలంగాణకు వరమైంది. తెలంగాణ ఉద్యమం ఊరు వాడా చేరేందుకు రాజన్న పేరు మీద పాటలు కైగట్టి పాడిన కవిగాయకులెందరో ఉన్నారు. అలా రాజన్న, అలరాజన్న, ఓ రాజన్న, ఎత్తురా తెలంగాణ జెండా, రాజన ఓ రాజన్న అంటూ పాటలు పాడారు. అసలు రాజన్న పదం లేకుండా తెలంగాణ పాటే లేదు. అంత గొప్పది రాజన్న దీవెన. ఆయన దీవెనతోనే మలిదశ తెలంగాణ సాధ్యమైంది. కానీ తిరుపతి వెంకన్నకు తెలంగాణ మొక్కులు చేరాయి. విజయవాడ దుర్గమ్మకు మొక్కులు నెరవేరాయి. యాదగిరి నరసన్నకు కొత్త కోవెల వచ్చింది. 1000 కోట్లతో కొత్త గుడి నిర్మాణం జరిగింది. కానీ తెలంగాణ ఉద్యమం మొత్తం తన పేరు చుట్టూ తిరిగిన రాజన్న ఆలయం మాత్రం అలాగే ఉంది. అక్కడే ఉంది. యాదగిరి గుట్ట పేరు మార్చి యాదాద్రి చేసిన తర్వాత అందరూ ప్రశ్నించడంతో నాడు కేసీఆర్ రాజన్నకే ఏటా 100 కోట్లు ఇస్తామని మాట తప్పారు. పదవి పోగొట్టుకుని ఇంట్లో కూర్చున్నారు. తెలంగాణలో వేములవాడ రాజన్న అంటే ఎంతో మహిమాన్వితమైన దేవుడు. తెలంగాణలో అత్యంత పురాతనమైన దేవాలయాలలో వేములవాడ రాజన్న ఆలయం ఎంతో విశిష్టమైనది. పశ్చిమ చాళుక్యుల కాలం కోనేరులో ఉన్నానని చెప్పి గుడి కట్టమని స్వయంగా శివుడు ఆదేశిస్తే గుడి నిర్మాణం జరిగింది. నాటి నుంచి రాజన్న పూజలు అందుకుంటున్నాడు. దక్షిణ కాశీగా వెలుగొందుతున్నాడు. నిత్యం 1,00,000 మందికి పైగా వేములవాడ రాజన్నను భక్తులు దర్శించుకుంటారు, మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులకు కొంగు బంగారమైన దేవుడు రాజరాజేశ్వర స్వామి. ఇప్పుడు బస్సు సౌకర్యాలు, ఇతర రవాణా సౌకర్యాలు ఉన్నాయి. 6వ శతాబ్దంలో బంగారమైన దేవుడు రాజేశ్వర స్వామి. ఇప్పుడు నిర్మాణ ఆలయం చాళుక్యుల కాలం నుంచి వెలుగుతూనే ఉంది. రాజన్న ఆలయం కోనేరులో స్నానం ఆచరిస్తే శారీరక రోగాలన్నీ మాయమవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అలా కొన్ని వందల సంవత్సరాలుగా తెలంగాణలో విరాజిల్లుతున్న గొప్ప శైవక్షేత్రం. ఉమ్మడి పాలకులు ఏనాడు వేములవాడను పట్టించుకోలేదు. వసతుల సౌకర్యాలు కల్పించలేదు. ఇప్పటికీ వేములవాడలో ఉన్న గృహ సముదాయాలు కొన్ని వందల ఏళ్ల కాలం నాడు నిర్మాణం చేసినవే తప్ప ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కానీ చేసిన నిర్మాణాలంటూ లేవు. తెలంగాణలో కొన్ని లక్షల కుటుంబాలు ఏటా రాజన్నను దర్శించుకోకుండా ఉండరు. తెలంగాణలోని అన్ని దేవాలయాల కన్నా ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం వేములవాడ నుంచే లభిస్తుంది. అయినా పాలకులు ఏనాడు వేములవాడ అభివృద్ధిపై దృష్టి సారించలేదు. గతంలో ఏటా 100 కోట్లు ఇస్తామని గొప్పలు చెప్పిన కేసీఆర్ మాటలు మాత్రం అనేకం చెప్పారు. వేములవాడ టెంపుల్ ఏరియా అథారిటీ ఏర్పాటు చేశారు. పురుషోత్తమరెడ్డిని సీఈఓగా నియమించారు. తొలిసారి ప్రకటించిన 100 కోట్లలో కూడా కొంత మాత్రమే ఇచ్చారు. కొంత దేవాలయ స్థలాన్ని చదును చేసి వదిలేశారు. ఆ తర్వాత నిధులు మంజూరు మర్చిపోయారు. తెలంగాణ వచ్చిన తర్వాత కనీసం కొత్త క్యూలైన్ కూడా ఏర్పాటు చేయలేదు. నిర్వహణాలోపం గతం కన్నా అధ్వానం చేశారు. శానిటేషన్ గురించి పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. ఇక ఉద్యోగుల అవినీతికి లెక్కే లేదు. అంత పెద్ద గుడికి పూర్తిస్థాయి ఈవో ఎప్పుడూ ఉండడు. ఎప్పుడూ ఇన్ఛార్జి ఈవోలే దిక్కవుతారు. ఏటా కనీసం 100 కోట్ల ఆదాయం వేములవాడ నుంచి ప్రభుత్వానికి వెళుతుంది. ఈ ఆలయంలో 13 మంది ఉద్యోగులు దశాబ్ద కాలానికి పైగా తిష్టవేశారు. వారు చేసే అవినీతి అంతా ఇంత కాదు. వీరి అవినీతి ముందు విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరిగింది. సుమారు 31 పేజీలుగా నివేదిక తయారు చేశారు. విజిలెన్స్ అధికారులు ఒక్కరోజే 2 లక్షల లడ్డూలు రికవరీ చేసినట్లు రాశారు. రాజన్న భక్తుల కోసం కొనుగోలు చేసిన వస్తువులలో 25 రూపాయల నుంచి 25,000కు పైగా సరుకులు మాయమైనట్లు నిర్ధారణ చేశారు. ఇక కళ్యాణకట్టలో జరిగే అవినీతి, ధర్మశాల కిరాయిలలో చేతివాటాలకు లెక్కే లేదు. రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణ మొత్తం ఎంక్వైరీ చేసి నివేదిక ఉన్నతాధికారులకు ఇచ్చారు. కానీ అది బుట్ట దాఖలైంది. ఎలా పైనుంచి కింది దాకా రాజన్న సొమ్మును తింటున్నారు, ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు, భక్తుల అసౌకర్యాలకు ఎన్ని సృష్టిస్తున్నారో లెక్కే లేదు. ఎముడాల రాజన్న మా పార్టీ అధికారంలోకి రావాలని, నాయకులు ఎన్నికల్లో గెలవాలని మొక్కులు మొక్కుతారు. కోడెలు కట్టేస్తారు. పదవుల కోసం పాహిమాం పాహిమాం అంటారు. రాజకీయాలతో రాజ్యమేలాలని రాజన్న రాజన్న అని కొలుస్తారు. తీరా కోర్కెలు తీరగానే, పదవులు రాగానే రాజన్నను మర్చిపోతారు. ఇది ఇప్పటి తరం నాయకుల పరిస్థితి. అయినా రాజన్న అందరినీ చల్లగానే చూస్తాడు. తప్పులు చేసిన వారిని కూడా క్షమిస్తాడు. దీవెనార్తులు ఇస్తూనే ఉంటాడు. అందుకే పాలకులు తప్పు చేసినా, ఉద్యోగులు ఆలయాన్ని ఊడ్చుకు తింటున్నా ఊరుకుంటున్నాడు. ఉన్నది మేస్తున్నా కనికరిస్తున్నాడు. అవును, నిజమే. లేకుంటే దశాబ్దాల తరబడి పూచిక పుల్ల కూడా వదిలిపెట్టకుండా దోచుకు తింటూ దేవుని సొమ్మునే కైంకర్యం చేస్తూ గుడికి చెందాల్సిన సొమ్మును దోచేస్తుంటే కూడా ఎవరు ఏం చేయలేకపోతున్నారు. ఎంతమంది భక్తులు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు ఎక్కడికక్కడ ఎవరికి అందినంత వారు దోచేస్తున్నారు. ఆలయానికి వచ్చిన ఆదాయానికి కన్నం పెడుతున్నారు. రాజన్న భక్తులకు చుక్కలు చూపిస్తున్నారు. దేవుని సొమ్ము స్వాహా చేస్తున్నారు. దక్షిణాదిలో వైష్ణవాలయాలు వెలిగిపోతుంటే శివాలయాలు దీపానికి కూడా నోచుకోవడం లేదని కొత్త భాష్యాలు చెప్పిన
గత ముఖ్యమంత్రి కేసీఆర్ వేములవాడను అభివృద్ధి చేస్తానని మాటలు చెప్పాడు. రాజన్నను కూడా మాయ చేశాడు. కొత్త ప్రభుత్వం వచ్చింది. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఉమ్మడి కరీంనగర్ నుంచి 2 మంత్రులు ఉన్నారు. ఎన్నికల ముందు పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్నను దర్శించుకున్నారు. ఆశీర్వాదం తీసుకున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ ఉన్నారు. త్వరలో సమ్మక్క సారక్క జాతర పెద్ద ఎత్తున తెలంగాణలో జరగనుంది. తెలంగాణ నలుమూలల నుంచి సమ్మక్క జాతరకు వెళ్లే భక్తులు చాలా వరకు ముందు వేములవాడ రాజన్నను దర్శనం చేసుకున్న తర్వాతే సమ్మక్క తీర్థం వెళ్తారు. అందువల్ల ఈ సమయంలో వేములవాడ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటారని భక్తులు ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా గత 10 ఏళ్ల కాలంలో వేములవాడలో జరిగిన అవినీతిపై కూడా మంత్రి కొండా సురేఖ దృష్టి సారించాలని కోరుతున్నారు. దశాబ్దానికి పైగా పాతుకుపోయిన ఉద్యోగులు, ఈవోతో సహా అనేక అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ ఎంక్వైరీలో తేలింది. రిపోర్టు కూడా సంబంధిత శాఖ వద్ద ఉంది. వెంటనే ఎంతో పవిత్రమైన రాజన్న ఆలయంలో తప్పు చేసిన వారికి శిక్షలు పడాల్సిందే. దేవుని సొమ్మును దోచుకున్న వారి భరతం పట్టాల్సిందే. లేకుంటే కొత్త ప్రభుత్వం మీద కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. పాలకులు మారిన రాజన్న ఆలయంలో తిష్ట వేసుకుని కూర్చున్న అవినీతి పరులను కదల్చడం ఎవరి తరం కాదన్న అహం వారిలో మరింత పెరుగుతోంది. భక్తుల సౌకర్యాల కల్పనలో మరింత నిర్లక్ష్యం కనిపిస్తోంది. కొత్త ప్రభుత్వం వెంటనే స్పందించి రాజన్న ఆలయానికి మంచి రోజులు రావాలని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు, సేవలు కల్పించాలని నేటిదాత్రి సవినయంగా కోరుకుంటుంది.